మనం ఏ రోజున కూడా ఆలోచనకి సంబంధించిన దాంట్లో వాస్తవానికి దూరంగా పోలా. మనం ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నాం. ఎవడైనా సరే ఒకసారి సంక్షేమం ఇచ్చాక తీయలేడు, ఇంకా సంక్షేమం ఇవ్వడం తప్పించి తీయలేడు. ఇంకా ఇస్తే ఇంకా మెరుగ్గా ఇవ్వాలి, మెరుగ్గా ఇవ్వాల్సిందే కానీ తీయలేడు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఏదో ఎన్టీ రామారావు గారు 3.5 రూపాయల కిలో బియ్యం ఉన్న రోజున 2 రూపాయలకి ఇప్పటికీ అదే చెప్తారు. కానీ ఆ తర్వాత రూపాయికి కిలో బియ్యం ఇచ్చారు. ఆ రోజున కూడా ₹1.90 కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చాడు. కానీ ఇక చెప్పరు. అట్లాగే రూపాయికి కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తే ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఎవరు చెప్పుకోవట్లేదు. కాబట్టి అంతకంటే తగ్గించాల్సి వచ్చింది కానీ పెంచివ్వడం కుదిరింది. చంద్రబాబు నాయుడు పెంచాడు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5.5 చేసింది చంద్రబాబు. 5.30 దాకా తీసుకెళ్ళాడు ఆయన. కానీ అది గుర్తు చేయరు. 2 రూపాయల కిలో బియ్యాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక 5.5 రూపాయలు చేశాడు. ఎందుకంటే అంతకుముందు 3.5 ఉన్నప్పుడు 2 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు అయింది కాబట్టి 7.5 రూపాయలు 5.5 రూపాయలు అని చెప్పాడు. ఓపెన్గా అని చెప్పాడు. కానీ ఇవాళ 70 రూపాయలు అయిన టైంలో కూడా ఎంతకు వస్తుంది? ఫ్రీ కేజీ. ఇది గుర్తుపెట్టుకుంటారు, అది గుర్తుపెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు బియ్యం రేట్లు పెంచాడు. రేషన్ బియ్యం రేటే పెంచాడు. ఇవాళ ఉచితంగా ఇస్తున్నారు. ఎవరిది గుర్తుపెట్టుకుంటారు ప్రాక్టికల్గా?